ధరణి న్యూస్, జనం కోసం, నిజం కోసం, సామాన్య గొంతుక. మీడియా మిత్రులకు నమస్కారం. ముందుగా మీ అందరికీ తెలుసు, 22 మే తారీఖు నాడు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్నటువంటి 50 బెడ్ హాస్పిటల్ను పడావు పెట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపడం కోసం అన్నట్లుగా మీరు ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఇట్లా నాట్ ఫేర్. ప్లీజ్ మీరు ఏదన్నా ఫోన్ తక్కువ పెట్టి మీరు అట్లా మాట్లాడు. ప్రెస్ మీట్ నడుస్తుంటే మధ్యలో మాట్లాడితే ఎట్లా చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ మై అపీల్ టు యు, హెల్ప్ చేయండి. మీడియా మిత్రులకు నమస్కారం. మీ అందరికీ గుర్తే ఉంటుంది, 22 మే తారీఖు నాడు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద ఉన్నటువంటి 50 బెడ్ హాస్పిటల్ ఏదైతే 2013-14 కాలంలో దాదాపు 10 కోట్ల రూపాయలు పెట్టి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందో, దాన్ని ప్రభుత్వం నిధులు కేటాయించకుండా దాన్ని పూర్తిగా విస్మరించి పడావులో పెట్టినట్టు పరిస్థితి ఉంటే, ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపడం కోసము దాన్ని 50 బెడ్ హాస్పిటల్ గా కన్వర్ట్ చేయండి అని చెప్పని వాళ్ళపైన ఒత్తిడి పెట్టడం కోసం అన్నట్లుగా అంజన్ కుమార్ యాదవ్ గారు, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి పరీక్ష చేసి మేము ఇది ఓపెన్ చేయండి అని చెప్పని ఒక డిమాండ్ చేస్తాం. మేము పోయి ఆ సందర్శన చేసిన పాపానికే మా మీద అడ్డమైన కేసులన్నీ పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టాలనేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేస్తే, తప్పనిసరి పరిస్థితుల్లో మేము హైకోర్టు తరపున కడితే హైకోర్టు ఇది ఒక ఇల్లీగల్ కేసు అన్నటువంటి ఒక ప్రైమరీ భావించి దాన్ని పైన స్టే ఇచ్చింది. మీ ద్వారా హైకోర్టు వారికి ఏదైతే స్టే ఇచ్చిందో హైకోర్టు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఇంకా వందల కేసులు పెట్టినా కానీ ప్రజల పక్షాన మా పోరాటం అనేటువంటిది నిరంతరంగా ఉంటుంది. ఎన్ని కేసులు పెట్టినా పోరాటాలు నిరంతరంగా ఉంటున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిర్లజ్జగా చేస్తున్నటువంటి భూముల అమ్మకం. ఇవాళ ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఆస్తులకు, ప్రభుత్వ భూములకు ట్రస్టీ మాత్రమే. దే ఆర్ లైక్ ట్రస్టీ. A trustee can never become an owner. ఉన్నటువంటి ఆస్తులను కాపాడవలసినటువంటి బాధ్యత ట్రస్ట్ అది. కానీ ఆ ఆస్తులను స్వంతదారైనట్టుగా తెగనమ్ముకునేటువంటి ఒక హక్కు ట్రస్టీకి ఉండదు. అట్లాగే ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలకు కూడా ఉండదు. కానీ వాళ్ళ కంచే చేరు వేసినట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఇవాళ భూములను తెగనమ్మి వాళ్ళు చేసినటువంటి దుబారా ఖర్చుల వల్ల వచ్చినటువంటి ఖజానా లోటును భర్తీ చేసుకునేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం ఇవాళ చేస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఒక సర్ప్లస్ స్టేట్ గా, అది కూడా హైదరాబాద్ తో కూడుకున్నటువంటి తెలంగాణ నాడు సోనియా గాంధీ గారు ఇచ్చినారు. And Hyderabad contributes almost 30-40% of the revenue to the Andhra Pradesh లో 34% రెవెన్యూ హైదరాబాద్ కాంట్రిబ్యూట్ చేసింది. అటువంటి హైదరాబాద్ తో తెలంగాణకి ఇచ్చి ఒక ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు చేస్తే 60 సంవత్సరాలలో 60 లక్షల కోట్ల రూపాయలు, 60,000 కోట్ల రూపాయలు గతంలో అప్పు జరిగితే 7 సంవత్సరాల్లో ఇవాళ 4 లక్షల కోట్ల రూపాయలకు అప్పులు తీసుకెళ్లి మొత్తం ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేసి దివాళా తీసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఒక దివాళాకోరు పరిపాలన, ఎకనామిక్ విజన్ లేదు, ఫిస్కల్ డిసిప్లిన్ లేదు. ఏమన్నంటే అప్పు చేయొద్దా, దేశం అంతా అప్పు చేస్తున్నారు చెప్పని అప్పుల అప్పారావు లెక్క చంద్రశేఖరరావు గారు అప్పులు చేస్తూ పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ తగుదనమ్మా అని చెప్పని లోటు బడ్జెట్ ను, తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి బయటపడడం కోసం అన్నటువంటి నెపంతో ఇవాళ దాదాపు 15-20 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అమ్మాలన్న దుర్మార్గమైన ప్రయత్నం చేస్తారు.
అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు మేము గుర్తు చేస్తా ఉన్నాం. యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ తెలంగాణ ల్యాండ్స్. ఈ ఫోటో దయచేసి మీడియా వాళ్ళు చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇది ఈ ఫోటో వచ్చేసి 2012లో డేట్ కూడా చెప్తా మీకు నేను ఇప్పుడే. 2012లో జూన్ చెప్తా ఇప్పుడే, జూలై 18వ తారీఖు 2012, జూలై 18వ తారీఖు 2012. ఇందులో కేటీ రామారావు గారు, ముఖ్యమంత్రి గారి తనయుడు కేటీ రామారావు గారు కనబడతారు మీకు. ఇందులో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినటువంటి మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు పద్మారావు గారు ఉన్నారు. ఆనాడు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ కట్టల శ్రీనివాస్ యాదవ్, తర్వాత జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి, కంటోన్మెంట్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన గజ్జల్ నగేష్, కూకట్పల్లికి సంబంధించిన కపిల్, చామకూర సుధాకర్ రెడ్డి, ఇంకా చాలా మంది కీలకమైన మల్కాజిగిరి పరశురామ్ రెడ్డి, బద్దం పరశురామ్ రెడ్డి, నేను కూడా కనబడతాను అందరి ఫోటోలో. హెచ్ఎండిఏ దగ్గరికి వెళ్ళి మేము ధర్నా చేసినాం. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో 2012లో భూములు అమ్ముతానంటే నువ్వు అమ్మడానికి నీకు ఎక్కడ హక్కు ఉన్నది, ఇది ప్రజల ఆస్తులు, భావితరాలకు సంబంధించినటువంటి ఒక ఆస్తులు, ఇవి అమ్మకూడదు అని చెప్పని ఆ రోజు కేటీఆర్ గారి నేతృత్వంలో మేమంతా ఏంటి దీన్ని నేనే కోఆర్డినేట్ చేసిన, అందరూ వెళ్ళి ధర్నా చేసినాం. ఆఖరికి ఇవాళ ఎమ్మెల్యే, గతంలో పార్లమెంట్ సభ్యులు సుమన్ కూడా కనబడతాడు పక్కన. ఇంతమంది కూర్చొని ధర్నా చేసినాం. సిగ్గుండాలి ఏమైనా. తెలంగాణ రాకపోయే ముందేమో భూములు అమ్మద్దు అని చెప్పని కొట్లాడు. వచ్చిన తర్వాత మీరే యూటర్న్ తీసుకొని భూములు అమ్మేటట్టుగా ప్రయత్నం చేస్తే ఎంతవరకు సబబు అని చెప్పని వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ 2000 అసలు నీతి, నిజాయితీ, రాజకీయ విలువలు ఏమాత్రమైనా ఉంటే ఇవాళ భూములు అమ్ముతున్నారు కదా. 2012లో అమ్మద్దు అన్నారు కదా. 2012లో మేము అమ్మద్దు అన్నాం, కానీ వాళ్ళు మేము అమ్మాల్సిన పరిస్థితులు మేము అమ్ముతున్నాం అనడానికి మీరు అమ్ముడు చేసే ముందు, అమ్మే ముందు మేము ఆనాడు తప్పు చేసినాం అని చెప్పి 2 చెంపలు వేసుకొని 3 నెలలు రాసి ఇప్పుడున్నటువంటి ఒక భూములు అమ్మండి లేదు. మేము తప్పు చేసిన 2012లో అని చెప్పి చెంపలు వేసుకోండి, 3 నెలలు రాయండి. టుడే బిఫోర్ యూ గో టు సెల్ ద ల్యాండ్స్, చెంపలు వేసుకొని 3 నెలలు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పి మేము ఆ రోజు రాజకీయం చేసినాం, తప్పు చేసినాం అని చెప్పని ఇవాళ భూములు అమ్మండి అని చెప్పని చెప్తా ఉన్నాం. నాడు భూములు అమ్మకానికి వచ్చినప్పుడు చేసిన ప్రసంగాలు కానీ, చేసిన ప్రకటనలు కానీ గుర్తుందా అని చెప్పని ప్రభుత్వ పెద్దలు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గురువింద సామెత గుర్తొస్తా ఉంది. భవిష్యత్ అవసరాల కోసం ఉండాల్సిన ఒక భూములను ఆర్థికంగా దివాళా తీయించినటువంటి నెపంతో ఇవాళ అమ్మటం అనేటువంటిది నేరం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాము. ఇవాళ ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే అసలు డబ్బులు ఎక్కడ పోయి, అసలు ఎందుకు ఆర్థికంగా దివాళా తీసింది రాష్ట్రం? నిన్న హరీష్ రావు గారు కూడా మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అమ్మారు కదా అని చెప్పాడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమ్మితే కూడా ఆ రోజు చచ్చిపోయినటువంటి ఒక వెంకటస్వామి గారు, పెద్దలు వెంకటస్వామి గారు కావచ్చు, లేకపోతే పెద్దలు మధుశేఖర్ రెడ్డి గారు కావచ్చు, దివంగత నేత అయినటువంటి ఒక పి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడింది భూములు ఎట్లా అమ్ముతామని చెప్పి. ఇవాళ ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉందా ఈ ప్రభుత్వంలో? కేటీఆర్ మాట్లాడతారా ఈ భూములు ఆ రోజు నేను అమ్మద్దన్నా మరి ఇవాళ కూడా అమ్మకండి అని చెప్పని మాట్లాడతారా? ఎందుకు మీరు గతంలో కూర్చొని మాట్లాడుతున్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేద్దామో మాట్లాడమంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతామే. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దాదాపు మీరు గమ్మతేదే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా దాదాపు 50 లక్షల ఎకరాల భూములు పేదవాళ్ళకి పంచిపెట్టి 50 లక్షల ఎకరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అది ఒక 40-45% ప్రపోర్షనేట్ తీసుకుంటే మనకు దగ్గర 20-25 లక్షల ఎకరాలు తెలంగాణలో పంచింది. మీరు ఎన్ని ఎకరాలు పంచిండ్రు? ఉన్న భూములు అమ్మకదొక్కుతున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు, కానీ పేదవాడికి మాత్రం ఎకరం భూమి ఇవ్వడానికి ప్రాణం ధరిస్తలేదే. ఇందిరమ్మ ఇళ్ల పేరు లక్షల మందికి 80 గదాలు దాగించారు. దాదాపు 20-30 లక్షల ఎకరాలు కేవలం తెలంగాణలోనే రైతులకు, దళితులకు, గిరిజనులకు, బీసీలకు, ఇంకా
కోసం అయితే మీరెందుకండి నాకు అర్థం కాదు. దీనికోండి మామూలు ఎంఏ ఎకనామిక్స్ చదువుతున్న ఎవరికైనా పరిపాలన కూర్చోబెడితే దే నో హౌ టు మేనేజ్. ప్రభుత్వ భూములను మీ పరిపాలన చేయడం ఏంటి? ప్రభుత్వం సంపాదన పెంచాలి, ఉత్పాదకత పెంచాలి, కొత్త కొత్త పరిశ్రమలు తీసుకురావాలి. హిపోక్రసీ ఎంత హిపోక్రసీ అంటే ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త. 1,45,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ అయినాయి. మేము గత సంవత్సరం కంటే 13% పెరిగింది అని చెప్పని డబ్బాలు కొట్టుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు, డబ్బాచనాలు చేస్తా ఉన్నారు. మరి మీరే ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగిందని చెప్తున్నారు. ఇవాళ లిక్కర్ రెవెన్యూ తగ్గిందా? చెప్పు తగ్గిందా? లిక్కర్ రెవెన్యూ తగ్గలేదా? తగ్గలేదు. ట్యాక్స్ లెవెల్ తగ్గజేసిందా? ముక్కు మీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కదా, అవి తగ్గలేదు. ట్యాక్స్ రెవెన్యూ తగ్గలేదు, లిక్కర్ తగ్గలేదు, పెట్రోల్ డీజిల్ మీద ఏమైనా సేల్స్ ట్యాక్స్ తక్కువ చేసి వ్యాట్ తక్కువ చేసిందా? అది తక్కువ చేయలేదు. తగ్గితం చేయాలంటే కేవలం ల్యాండ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన మాత్రమే. దానికి ఎవడు బాధ్యుడు? మీ సోమేష్ కుమార్ బాధ్యుడు, మీ చంద్రశేఖర్ రావు గారు బాధ్యుడు. ఎవడో తలపాసుడికి వాడికి కనీస అవగాహన ఉందో లేదో వాడికి ధరణి అని చెప్పి ఒక పోర్టల్ వాడికి కట్టబెట్టి ఇవాళ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అన్ని వేల కంప్లైంట్స్ వాళ్ళ పెండింగ్ లో ఉన్నాయి. ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరగకుండా ఒక అడ్డమైన ధరణి పోర్టల్ పట్టుకొచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఇవాళ దానికి సంబంధించినటువంటి రెవెన్యూ మాత్రమే ఆగింది. తాగుడు దగ్గర మీకు ట్యాక్స్ రూపాయలు మీ దోపిడీ దగ్గర, పెట్రోల్ డీజిల్ పైన దోపిడీ దగ్గర, మరి దేని తగ్గింది, దేని దగ్గర మరి సొమ్మం దగ్గర పోయింది అని చెప్పిన వల్ల మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే దాదాపు 7 సంవత్సరాలలో యావరేజ్ 2 లక్షల, దయచేసి మీడియా మిత్రులు ప్రజలు కూడా క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి. ఈ 7 సంవత్సరాలలో అన్ యావరేజ్ 2 lakh crores పర్ ఇయర్ అనుకుంటే 14 లక్షల కోట్లు ప్లస్ 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడు. అంటే 18 లక్షల కోట్ల రూపాయలు. ఎక్కడికి పోయి 18 లక్షల కోట్ల రూపాయలు? ఎందుకు ఇవాళ రాష్ట్రం దివాలా తీసినట్టు, ఆర్థికంగా దివాలా తీసిందని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఎవరి జేబులో పోయింది? గమ్మత్తైన విషయం, బాగా కేర్ఫుల్ వినండి. ప్రభుత్వం ఆదాయం తగ్గిందట, ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందట. కానీ టిఆర్ఎస్ పార్టీ అధినాయకులకు మాత్రం ఆదాయం పెరిగింది, వాళ్ళ ఆస్తులు పెరిగింది. ప్రభుత్వ ఆదాయం తగ్గుతున్నది, కానీ టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన ఆస్తులు ఆదాయం మాత్రం పెరిగిపోయింది. ఇవాళ ఒక ప్రగతి భవన్లో ఇవాళ ఏసీపీలు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ రైడ్ చేసేంత డబ్బులు పట్టుకుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పూర్తి ఆర్థిక సమస్యలు పరిష్కరించవచ్చు. ఎక్కడ పోయినాయి 18 లక్షల కోట్లు? ఎవరి జేబులో పోయినాయి? ఎందుకు ఇవాళ ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి కనబడతా ఉంది? ప్రజలు ఓట్లేసే యంత్రాలుగా మార్చుకొని ఎలక్షన్లు రాగానే వాళ్ళకు ఒక రైతు బంధు పథకమో ఇంకో పథకమో ప్రకటన చేసి వాళ్ళని ఓట్లేసే యంత్రాలుగా మార్చుకొని తర్వాత ఎన్నికల్లో దాదాపు 2,000-3,000 రూపాయలు ఓట్లకు పనిచేసి వాళ్ళ అధికారాన్ని చలాయిస్తూ, గుత్తాధిపత్యం చలాయిస్తూ, ప్రజల ఆస్తులను కబడిస్తూ అడ్డదిడ్డంగా అవినీతికి పాల్పడుతున్న ఈ ప్రభుత్వం బేసిక్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. భూములు అన్నట్టు పరిపాలన కొనసాగిస్తారట. అప్పుల అప్పారావు ఎట్టున్నది, అప్పు చేసి పప్పుకూడదు ఎట్టున్నది ఈ ప్రభుత్వం. మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. ఇవాళ ఒక చిన్న ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్, కంపేర్ టు ఆల్ అదర్ పార్టీస్, టిఆర్ఎస్ ఒక చిన్న ప్రాంతీయ పార్టీ, కానీ అత్యంత ధనికమైనటువంటి రాజకీయ పార్టీగా ఇవాళ భారతదేశంలో ఉంది. ఎవరి సొమ్మిది? ఈ 18 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ మాయమైతే ఎట్లా టిఆర్ఎస్ పార్టీ ఇవాళ అత్యంత ధనికమైన రాష్ట్రంగా, కల్వకుంట్ల కుటుంబం అత్యంత ధనికమైన కుటుంబంగా ఎట్లా అవతరిస్తుందని చెప్పని వాళ్ళు అడుగుతా ఉన్నాం. పైసలు లేవంటున్నారు కదా, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, రాష్ట్రంలో డబ్బులు లేవంటున్నారు కదా, మీరే గుర్తు, మీకు తెలుసు కదా. ఫెడరల్ ఫ్రంట్ పేరు మీద దాదాపు 5-6 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంటే, 2019లో ఎన్నికలు జరుగుతుంటే, అది బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇంకా కర్ణాటక కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాలకు 8,000 కోట్ల రూపాయలు పంపించారు అనేటువంటిది బహిరంగంగా మీడియాలోనే ఉన్నది. ఎక్కడి పైసలు? ఆ పైసలు ప్రజల కోసం ఖర్చు పెట్టుకుంటే ఇవాళ కొంత వచ్చినట్టు కాదు కదా. డబ్బులే లేవంటున్నారు కదా. మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 కోట్లు, ఆ ఎమ్మెల్సీకి ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్సీలు కలుపుకుంటే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎక్కడిది సొమ్ము? 2 జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన 7 సంవత్సరాల్లో ఒక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దగ్గర 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. మొత్తం క్యాండిడేట్లకు ఇచ్చినది, వాళ్ళు ఖర్చు పెట్టింది అంతా కలుపుకుంటే దగ్గర 15,000 కోట్లు అంటే 3,000 కోట్లు 2 ఎలక్షన్స్ లో. ఎక్కడి పైసలు? సాగర్లో ఉన్న ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెట్టినారు. 2018 ఎన్నికల్లో దాదాపు 2,000 కోట్లు ఖర్చు పెట్టినారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఎన్నికలైన ప్రతిసారి 1000, 2000, 3000, 5000 రూపాయలు ఏ పార్టీ తట్టుకోలేకపోతుందో, ఏ నాయకుడు తట్టుకోలేకపోతుందో మీరు పెట్టే ఖర్చులకు. ఈ సొమ్మంతా ఎక్కడిది? ప్రభుత్వమేమో ఇవాళ ఇస్తారు. 18 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత కూడా ప్రభుత్వం దగ్గర ఖజానా ఉండదు, నిధులు ఉండదు, ఆదాయ లోటు కనబడుతుందట. కానీ టిఆర్ఎస్ పార్టీ దగ్గర మాత్రం విచ్చలవిడిగా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని డబ్బు వస్తుందట. వాళ్లకు ప్రభుత్వ భూములు అమ్ముతారట, కానీ వాళ్ళు మాత్రం భూములు కొనుక్కుంటారు. ఒక్కొక్కరి దగ్గర 100 ఎకరాలు ఫామ్ హౌస్ ఇవ్వాలి. ఏ ఎమ్మెల్యేకి ఫామ్ హౌస్, ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్, కొడుకులకు ఫామ్ హౌస్, అందరికి ఫామ్ హౌస్. ఇక్కడ మన పెద్ద పెద్ద బంగ్లా, 2-3 ఉండే ఇళ్ళ 5000, 6000, 10,000 స్క్వేర్ ఫీట్ల బంగ్లాలు. ఎక్కడి పైసలు? ఎవరి పైసలు ఇవి? చర్చ జరగాలి వాళ్ళ తెలంగాణలో. ఈ 18 లక్షల కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు అయినాయి? ఎవరి జేబులో పోయినాయి? ఎందుకు ఇవాళ తెలంగాణ ఆర్థికంగా కుంటుపడిన పరిస్థితి కనబడుతుంది? చర్చకు సిద్ధమైన అని చెప్పని వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. చర్చకు రావాలని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఏమన్నాడు ఆయన? రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, ఫ్రీ పవర్ సప్లై ఇటువంటి అట అమలు చేయొద్దనట కుట్ర జరుగుతుందట. ఇవి అమలు చేయొచ్చు కాబట్టి మేము అమ్మద్దు అని చెప్పని అంటున్నామట. గతంలో ఏమమ్మిండ్రు అని చెప్పారు. గతంలో ఆదాయం ఎంత? 2004 నుండి 14 వరకు తీసుకుంటే కేవలం 40,000 కోట్ల నుండి దాదాపు ఒక లాస్ట్ బడ్జెట్ అబౌట్ 1 lakh crores. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటే 10 జిల్లాల తెలంగాణకు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది. హైదరాబాద్ రెవెన్యూతో కూడుకొని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 40,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నప్పటికీ కూడా, బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఎన్ని పర్సెంట్ ఉచిత విద్య తీయాలా? కాంగ్రెస్ ఇవ్వాలా? పెన్షన్లు ఇవ్వాలా? ఫ్రీ రియంబర్స్మెంట్ ఇవ్వలేదా? ఆరోగ్యశ్రీ అమలు చేయలేదా? 108, 104 అమలు చేయలేదా? ఔటర్ రింగ్ రోడ్ కట్టలేదా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టలేదా? లేకపోతే ఎల్లంపల్లి 32 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జలయజ్ఞం పేరు మీద పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టలేదా? దాంట్లో భాగంగా ఎల్లంపల్లి కంప్లీట్ కాలేదా? కొమరంభీం కంప్లీట్ కాలేదా? ఇంకా వేరే ప్రాజెక్ట్స్ కంప్లీట్ కాలేదని చెప్పి వాళ్ళని అడుగుతాము. అప్పు చేస్తేనే, భూములు అమ్మితేనే ఇది బ్లాక్ మెయిల్ యాక్టివిటీ. మేము భూములు అమ్మనిస్తలేము కాబట్టి మేము పథకాలు అమలు చేస్తలేమని చెప్పి ఒక బ్లాక్ మెయిల్ యాక్టివిటీ పాల్పడతా ఉంది ప్రభుత్వం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి, సోయి తెచ్చుకోండి. మీరు ట్రస్టీ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఓనర్లు కాదు. తర్వాత ఈ ఆర్థిక స్థితిగతుల పైన, ఈ 18 లక్షల కోట్ల రూపాయల ఖర్చు పైన, ఈ లోటు పైన తప్పనిసరిగా ఒక చర్చ జరగాల. దానికోసం సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. పల్లె పల్లెలో, మండల మండలంలో, ప్రతి జిల్లాలో మీరు చేస్తున్నటువంటి దుబారాను, ఈ అవినీతిని, ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు, మీరు ఎట్లా భూములు కొంటారు, ప్రభుత్వం ఆదాయం ఎట్లా తగ్గుతుంది, మీ ఆదాయం ఎట్లా పెరుగుతాయి, దీనిపైన తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ చర్చ పెడుతుంది. మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి మీరు చేస్తున్నట్టుగా తప్పులను ఎత్తి చూపుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. న్యాయ పోరాటం ఏమైనా చేస్తారా? అన్ని పోరాటాలు చేస్తాం. వీధి పోరాటాలు చేస్తాం, న్యాయ పోరాటాలు చేస్తాం, అన్ని పోరాటాలు చేస్తాం. అయితే దుర్మార్గం ఏంటంటే, మంచి మాట ప్రశ్న అడిగారు. ఇంత మొత్తుకున్నాం కదా, ఇంత మొత్తుకుంటే కూడా దున్నపోతు మీద నిలబడంటే, చెవిటోళ్ళ మీద శంకర వదిలంటే. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రభుత్వం చేస్తున్న తప్పుని ఎత్తి చూపాలి కాబట్టి తప్పనిసరిగా ఎత్తి చూపుతున్నాం. కానీ ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత లేదు. 18 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ పెన్షన్లకు డబ్బులు లేవని చెప్పని మాట్లాడుతున్నారంటే ఎక్కడ పోయింది సొమ్ము చెప్పండి. ఇండివిజువల్ అసెట్స్ ఏమో ఇట్లా పెరిగిపోయి, స్టేట్ అసెట్స్ ఏమో తగ్గుతాయండి. ఇట్లా ఎట్లా? కొత్త జిల్లాల సబ్ కలెక్టర్ల కోసం కియా మోటార్స్ నుంచి కొత్త కార్లు తెప్పించింది, రైతు భవన్లో పెట్టారు. దీన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది దుర్మార్గం. రాజు తలుచుకుంటే దెబ్బలకు పదవ అన్నట్టు, ఆయన తలుచుకుంటే నగరాలకు తక్కువ అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు కియా మోటార్ ఎవరికి ఇచ్చినాడు? పల్లె ప్రగతి, అవన్నీ ఏదో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి చేసేటట్టుగా అడిషనల్ కలెక్టర్స్ కు అని చెప్పని ఇచ్చినారు. ఎక్కడ తిరగాలి ఆయన? పల్లెల్లో తిరగాల.
పల్లెల్లో తిరగడానికి కియా కార్ కావాలట. అది లో గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, సరిగ్గా ఉండదు. అది ఇన్నోవా కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, కియాకు గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది. నేను అనుకుంటాను కదా కియా మోటార్స్ వాళ్ళతో డీల్ ఉంటుంది, ఆ డీల్ను ఫుల్ఫిల్. ఇప్పుడు అంతా కార్లు కొట్టలేరు కదా ఎవరు, కరోనా పేరుగా కార్లు కొట్టలేరు కాబట్టి ఆ డీలర్లు ఏమైనా పరిశ్రమ బయటపడడం కోసం కూడా ఈ రకమైన దుర్మార్గానికి పాల్గొంటారు. అన్యాయం. ఒక పక్కన మీకు కరోనా పేరు మీద బెడ్లు లేవని హాస్పిటల్లో బెడ్లు లేక సఫర్ అవుతున్నారు. టిమ్స్ లాంటి హాస్పిటల్లో సిటీ స్కాన్ లేదు. కాకతీయ మెడికల్ కాలేజ్లో 30 కోట్లు ఇవ్వక నిధులు కేటాయించకపోతే అక్కడ పడిపోయింది ఇవాళ. ఎంజిఎం హాస్పిటల్లో సరైన ఎక్విప్మెంట్ లేదు అక్కడ ఇవాళ. డాక్టర్స్ రిక్రూట్మెంట్ లేదు, స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా లేకుండా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇబ్బంది ఉన్నది. ఆర్టీసీలో బస్సులు కొనమంటే బస్సులు కొనట్లేదు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇస్తలేరు. వీళ్ళు మాత్రం ఇవాళ కలెక్టర్లకు నజరాన. మరి బండ్లు లేవాలని మస్తు బండ్లు కలబట్టి ఇవాళ ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర మీరు నమ్మరు, ప్రభుత్వ కారు ఉంటుంది, పర్సనల్ కారు ఉంటుంది. కేసీఆర్ గారు నజరాన మీరు వాడుకోండి. మీరు సర్వీస్లో ఉన్న రోజులు మీరు మీ ఇంటి దగ్గర ఒక మంచి ఫార్చునర్ పెట్టుకోండి అని చెప్పి ఒక ఫార్చునర్ ఇన్నోవాలు పెట్టేసి తీసుకురాలి. ఆ ఇళ్ళ దగ్గర కార్లను ప్రభుత్వ కార్లు ఎట్లా సర్వీస్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ కార్లు వాడుతున్నారు. మళ్ళీ పర్సనల్ కార్లు కూడా ఇచ్చింది వాళ్ళు. దోపిడి. ఎందుకు అంటే వాళ్ళను ఒక మంచి మూడ్లో పెట్టుకోవాలి, వాళ్ళని బానిస లెక్క తయారు చేసుకోవాలి కాబట్టి వాళ్ళకు నజరాలి. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.